బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తుంది. అయితే సూరబ్ అనే ప్రధాన నగరాన్ని కూడా ప్రజెంట్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. తమను ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించాలని ఇప్పటికే తమ దేశపు జెండాని కూడా విడుదల చేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇదే నేపథ్యంలో మెరుపు దాడులు చేస్తూ పాకిస్తాన్ ఆర్మీని వణికిస్తోంది, తరిమి కొడుతోంది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పటికే క్వెటా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ఇప్పుడు సూరబ్ నగరాన్ని కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకోవడమే కాకుండా అక్కడ ఉండే ఆర్మీ వాళ్ళను, అదేవిధంగా పాకిస్తాన్ పోలీసులను సైతం కూడా అక్కడ ఉండే వారిని కూడా తరిమి కొట్టింది. AK-47 రైఫిల్స్తో దాడులు చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలను కూడా అక్కడ మూసివేసింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఇప్పటికే కొద్ది నెలలుగా పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని IED బాంబులతో మిసైల్స్తో కూడా దాడికి దిగింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అయితే జాఫర్ ట్రైన్ ఎక్స్ప్రెస్ హైజాక్తో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. అయితే బలోచ్ ప్రజలపైన చూపిస్తున్న వివక్ష, అదేవిధంగా అక్కడ దొరికే న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ దోచుకొని బలోచిస్తాన్లో ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా కేవలం అదర్ పార్ట్ ఆఫ్ ది పాకిస్తాన్లో మాత్రమే వనరులన్నీ కూడా అక్కడ స్పెండ్ చేస్తున్నారు. బలోచిస్తాన్ ప్రజలపైన వివక్ష చూపిస్తున్నారు, దాడి చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అన్న నేపథ్యంలో కూడా ఇక సహించేది లేదు, ఖచ్చితంగా పోరాటం చేస్తాం అండ్ మా దేశాన్ని తిరిగి మేము దక్కించుకుంటాం. మేము పాకిస్తాన్లో భాగం అవ్వాలి అనుకోవట్లేదు. మమ్మల్ని మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాము. ఐక్యరాజ్య సమితికి కూడా ఒక వినతి పత్రాన్ని వాళ్ళు సెండ్ చేయడం జరిగింది. మేము సపరేట్ దేశంగా మమ్మల్ని మేము స్వతంత్రం తీసుకున్నట్లుగా మేము ప్రకటించుకున్నాము. మమ్మల్ని ఒక ప్రత్యేక రాజ్యంగా కూడా, దేశంగా కూడా మమ్మల్ని కన్సిడర్ చేయండి అంటూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలోచిస్తాన్ ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించింది. అదేవిధంగా భారత్ని కూడా బలోచ్ కోరింది, మాకు అండగా ఉండండి, మాకు ఆయుధాలు ఇవ్వండి, పాకిస్తాన్ని మట్టి కరిపిస్తాము, ప్రపంచ పటం మీద పాకిస్తాన్ లేకుండా చేస్తామంటూ కూడా బలోచ్ భారత్ నుంచి సహాయం కూడా కోరింది. ఇదే నేపథ్యంలో స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాము, ఏదైతే పాకిస్తాన్లోని ప్రధాన నగరమైన సూరబ్ నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అక్కడుండే ఆర్మీ వాళ్ళను ఏ విధంగా తరిమి కొట్టిందంటూ కూడా దానికి సంబంధించిన విజువల్స్ కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అక్కడుండే పోలీసులను, ఆర్మీ వాళ్ళను కూడా అక్కడి నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బలూచ్ ప్రాంతంలోని బ్యాంకులు కావచ్చు, పోలీస్ స్టేషన్లపై కూడా ఫోకస్ చేసి వాటిపైన మెరుపు దాడులు చేస్తున్నారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. అదే నేపథ్యంలో సూరబ్ నగరంలోని ప్రభుత్వ కార్యాలయంపై కూడా BLA దాడులు చేసింది. ఈ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తెచ్చుకుంది బలూచ్. పాక్ సైన్యాన్ని, అదేవిధంగా పోలీస్ బలగాల చర్యలను కూడా తిప్పికొట్టింది బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పోలీస్ స్టేషన్పై చేసిన దాడుల్లో ఒక SHO కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. ఈ స్టేషన్లోని ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. అయితే ప్రభుత్వ వాహనాలు, అదేవిధంగా ప్రభుత్వ భవనాలను కూడా నిప్పుపెట్టారు. పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలపై కూడా దాడి చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దాడి చేసింది తామేనంటూ కూడా అధికారికంగా ప్రకటించుకుంది. అయితే అధికారికంగా ప్రకటించుకుంది BLA. అయితే ఏదైతే ప్రత్యేక దేశంగా గుర్తింపు కోసం ఇప్పటికే బలోచ్ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ పోరాటం కూడా ఇప్పటికే తీవ్రతరమైన పరిస్థితి కనిపిస్తుంది. కరాచీ, క్వెటా, సూరబ్, గదార్ హైవేలపై కూడా బ్లాక్ చేసి అక్కడుండే చెక్ పోస్టులపైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన రహదారులపై కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి అడుగడుగున గస్తీ కాస్తున్నారు బలోచిస్తాన్ సైన్యం. అయితే బలూచ్ భూభాగంలో ఏవైతే పాక్ కార్యాలయాలు ఉన్నాయో వాటిపైన కూడా దాడులు చేసింది. అయితే ఈ దాడులతో పాక్ ఆర్మీతో పాటు ప్రధానికి కూడా, షహబాజ్ షరీఫ్కి కూడా చాలా గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు కనిపిస్తోంది. సో మొత్తం మీద బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు బావుట ఎగరవేస్తుంది. అండ్ ఈ తిరుగుబాటుకి సంబంధించి కూడా ఏదైతే తిరుగుబాటు నడుస్తుందో అది తీవ్రతరమైంది. పాకిస్తాన్ ఆర్మీ వెహికల్స్ కనిపించినా, కాన్వాయ్ కనిపించినా కూడా దాడి చేస్తూ వాళ్ళను అక్కడి నుంచి, ఏదైతే బలూచ్ ప్రాంతం ఉందో బలూచ్ ప్రాంతం పాకిస్తాన్లో ఎక్కువగా భూభాగాన్ని కలిగి ఉంది, 40% భూభాగాన్ని కలిగి ఉంది. అయితే ఏదైతే సూరబ్ నగరం ఉందో ఆ సూరబ్ నగరంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఎలా అటాక్ చేస్తున్నారో ఒకసారి ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం.
రైట్, చూశారు కదా ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అదేవిధంగా పోలీస్ స్టేషన్ కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలపైన కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడికి దిగింది. AK-47 లాంటి ప్రమాదకరమైన రైఫిల్స్తో కూడా దాడికి దిగి అక్కడ ఉండే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళను అదేవిధంగా పోలీసులను కూడా అక్కడ నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ బలూచ్ ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సపోర్ట్గా నిలుస్తున్నారు. ఏవైతే పాకిస్తాన్కి సంబంధించిన అధికారిక వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకు కూడా నిప్పు పెట్టి అక్కడ వాహనాలను కూడా దగ్ధం చేశారు. సో మొత్తం ఏదైతే వీళ్ళ తిరుగుబాటు నడుస్తుందో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటు అది మరింత తీవ్రతరమైంది. ఇప్పటికే క్వెటాని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మరో ప్రధాన నగరమైన సూరబ్ని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే అధికారికంగా BLA ప్రకటించుకుంది. సో మొత్తం మీద చూసుకుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా పాక్పై విరుచుకుపడుతూ పాక్ సైనికులను కూడా అంతమొందిస్తోంది. పాక్లోని పలు నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతుంది BLA. తాజాగా మరో నగరాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో సూరత్ జిల్లాలను అక్కడి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధ యోధులు కూడా నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే BLA సభ్యులు స్థానిక లెవిస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ఒక బ్యాంకును కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో సాయుధ యోధులు సూరబ్ నగరంలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే క్వెటా, కరాచీ, సూరబ్, గీదర్ అదేవిధంగా గీదర్ హైవేల పైన కూడా సోదాలు చేపట్టారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రాంతంలో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం లేదా భద్రతా సంస్థల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే BLA ప్రతినిధి జియంద్ బలూచ్ ఒక ప్రకటన తమ యోధులు సూరపట్నాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని కూడా పేర్కొన్నారు. అయితే స్థానిక బ్యాంకులు, లేవీలు అదేవిధంగా పోలీస్ స్టేషన్లు ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. అయితే అదనపు డిప్యూటీ కమిషనర్ హిదాయతుల్లా ఊపిరాడక కూడా అక్కడికక్కడే ఈ దాడులో చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే సాయుధ దుండగులు అతన్ని ఒక గదిలో బంధించారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం కూడా నెలకొంది. You should